తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించిన ఆర్టీసీ జేఏసీ అందుకు అనుగుణంగానే పోరు ఉధృతం చేసింది. ఇవాళ అన్ని డిపోల ముందు మహాధర్నాకు దిగింది. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని, సమ్మెపై తప్పుడు ప్రచారం చేస్తుందంటూ ఆర్టీసీ జేఏసీ ప్రకటనలో పేర్కొంది. సమస్యలపై దాటవేత ధోరణిని మానుకోవాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది. తమ డిమాండ్లను కమిటీ ముందు ప్రస్తావించినా పట్టించుకోవడం లేదంటున్నారు జేఏసీ నాయకులు. అటు ప్రభుత్వం, ఇటు ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేదని, మరోవైపు ప్రభుత్వం వేసిన కమిటీ అధికారులు ఇప్పటికిప్పుడు సమస్యలు పరిష్కరించలేమని చేతులెత్తేయడం వల్లనే విధిలేని పరిస్థితుల్లో సమ్మెను ప్రారంభించాల్సి వచ్చిందంటున్నారు. ప్రభుత్వ హామీ ప్రకారం ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసేంత వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.